శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జనవరి 24వ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి విధమైన పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే, ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం చేత మీరు మంచి చేయాలి అనుకున్నా కూడా మీకు చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆలోచన విధానం అనేది సరైన స్థితిలో లేకపోవడం, అలాగే ప్రతి విషయంలో కూడా నెమ్మదిగా సాగడం, మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి కొంచెం ఇబ్బందులు పాలవుతారు. ఇక అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక పనులలో మిశ్రమంగా ఉంటుంది. ఇక మీ ఇంట్లోనూ బయట కూడా కొన్ని రకాల సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆ కారణంగా స్నేహితులతోని, బంధువులతోని కొన్ని గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మీరు నూతనంగా చేసేటటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కలిసి వచ్చే అవకాశము ఉంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక వృత్తి, ఉద్యోగంలో మీరు ఈరోజు కొంచెం గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అదేవిధంగా వ్యాపారంలో కూడా మీకు మిశ్రమంగా ఫలితాలు ఉండే అవకాశాలుంటాయి. ఇక ఇంట్లో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు. ఈరోజు మీరు ఒకరిని కలవబోతూ ఉన్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకుతారు, మీ మనస్సుకు నచ్చుతారు. ఇక వైవాహిక జీవితం గతంలో ఎప్పుడూ లేనంత అద్భుతంగా ఈరోజు మీకు అనిపిస్తుంది. ఇక ఈ రాశివారు మీకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అలాగే మీకు అనుకూలవంతమైన పరిస్థితులు కలగడం కోసం విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఉద్యోగంలో బాగుంటుంది. పదవీ లాభం సూచితం. ఎటూ చూసినా విజయమే గోచరిస్తోంది. సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. వ్యాపారంలో పలు మార్గాలలో లాభాలు ఉంటాయి. మేలు చేసేవారు మీ చుట్టూ ఉన్నారు. గృహం, భూ, వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. చంచలత్వం పనికిరాదు. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఉద్యోగంలో ఆశించిన ఫలితం వస్తుంది. శ్రేయోభిలాషుల సూచనలు పనిచేస్తాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధిని ఇస్తాయి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆటంకాలు సహనాన్ని పరీక్షిస్తాయి. అసంతృప్తి వద్దు. చెడు ఏమాత్రము ఊహించకండి. అపరిచితులతో జాగ్రత్త. వ్యక్తిగత విషయాలలో గోప్యత అవసరం. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. కార్యసిద్ధి లభిస్తుంది. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అదృష్టయోగం సూచితం. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. పెద్దల సహకారము లభిస్తుంది. ధర్మ మార్గంలోనే ప్రయత్నించండి. కోరిక నెరవేరుతుంది. గతంలో ఆగిన పనులు పూర్తి అవుతాయి. మీ నిర్ణయాలను నలుగురు ప్రశంసిస్తారు. వ్యాపారం బాగుంటుంది. సిరి సంపదలు సమకూరుతాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విష్ణుమూర్తి దర్శనం శుభప్రదం. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, వ్యాపార లాభాలు అద్భుతంగా ఉన్నాయి. ఆశయం నెరవేరుతుంది.
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సుస్థిరత లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సత్సంకల్పంతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించండి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురు శుక్ర గ్రహాలు బలాలు అదృష్టాన్ని ఇస్తాయి. విశేష ధనయోగం సూచితం. ధర్మచింతనతో మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. పనులు వాయిదా వేయకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మిత్రభావంతో అందరినీ కలుపుకుని పోవాలి. ఆపదలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలలో జాగ్రత్త. ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి. కాలం మిశ్రమంగా ఉంది. నిర్ణయాలలో చంచలత్వం పనికిరాదు. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి. దేనికి తొందర పడవద్దు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. రుణ సమస్యలు పెరగనివ్వకూడదు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ఓర్పు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగము చేసుకోండి. కోరుకున్న విజయం లభిస్తుంది. అధికార యోగం సూచితం. దేనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అది సిద్ధిస్తుంది. సమస్యలు తొలగుతాయి. స్థిరత్వం లభిస్తుంది. నూతనంగా పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి. భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి. మహాలక్ష్మీదేవిని స్మరించండి. కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారుల అండ లభిస్తుంది. అపోహలు తొలగుతాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులను ఆపకుండా పూర్తి చేయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల సహకారంతో ఒక కార్యం పూర్తవుతుంది. ఇతరులపై ఆధారపడవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అలసత్వం పనికిరాదు. సమిష్టి కృషి ఫలిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒత్తిడిలో ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. విష్ణు సహస్రనామం చదువుకోండి. శీఘ్ర విజయం అందుకుంటారు. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభించండి. తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. కర్తవ్యాల్ని బాధ్యతాయుతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. పూర్వపుణ్యం సదా కాపాడుతుంది. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శివ సహస్రనామాన్ని చదవండి. కార్యసిద్ధి లభిస్తుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.